కార్తీక దీపం 2 ఏప్రిల్ 24 ఎపిసోడ్. దీపాకు కోర్టులో చుక్కెదురు, వంటలక్కను దోషిగా తేల్చేలా సాక్ష్యాధారాలు. నేటి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్న దీపాను పోలీసులు కోర్టుకు తీసుకువస్తారు. మరోవైపు దీపాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు శివనారాయణ, సుమిత్ర, పారిజాతం, జ్యోత్స్న కూడా కోర్టు సెక్షన్కి హాజరవుతారు. దీప తరపున కార్తిక్ బాబు, శ్రీధర్ రెండో భార్య కావేరి కూడా హాజరవుతుంది. ఇక న్యాయమూర్తి జరిగిన విషయాన్ని ఇరువురు లాయర్ల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. తొలుత దీప తరపు లాయర్ కళ్యాణ్ ప్రసాద్ ఆమెను ఉద్దేశపూర్వకంగా ఈ హత్యాయత్నం కేసులో ఇరికించారని వాదిస్తాడు. మరోవైపు జ్యోత్స్న తరపున లాయర్ భగవాన్ ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు కాదని కోర్టుకు విన్నవిస్తాడు. అసలు దీప వారి కుటుంబ సభ్యురాలే కాదు, తనకు కార్తిక్ బాబు కావాలనే ఉద్దేశంతో ప్రీప్లానెడ్గా కొన్నాళ్లుగా ఆ కుటుంబంపై పగ సాధిస్తుందని చెబుతాడు. కార్తిక్తో జీవితం పంచుకోవడం కోసమే జ్యోత్స్నను అడ్డు తప్పించాలని అనుకుంది. అందుకోసమే జ్యోత్స్నతో ఎన్నో మార్లు కార్తిక్ బాబు విషయంలో గొడవ పడిందని చెబుతాడు. అదే విషయాన్ని జ్యోత్స్న కూడా న్యాయమూర్తి ముందు చెబుతుంది. అది అబద్ధమని దీప చెబుతుంది. పక్కా ప్లాన్తోనే జ్యోత్స్నను చంపబోయి దశరథుని కాల్చిందని లాయర్ భగవాన్ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. కోర్టులో దీపాను దోషిగా తేల్చేందుకు లాయర్ భగవాన్ సాక్ష్యాధారాలను చూపెడుతున్నారు. దీప కావాలనే ప్రీప్లానెడ్గా ఈ హత్యాయత్నానికి పూనుకుందని కోర్టులో చెబుతాడు. దాంతో దీప అలాంటిదేమీ లేదని అంటుంది. కానీ భగవాన్, నువ్వు కావాలని చేశావని, కార్తిక్ బాబుతో కావాలని తాళి కట్టించుకున్నావని అంటాడు. దాంతో డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ స్పందిస్తూ దీప కార్తిక్ బాబును పెళ్లి చేసుకోలేదని, అది ఒక యాక్సిడెంటల్ మ్యారేజ్ అని వివరిస్తాడు. అది నిజం కాదని లాయర్ భగవాన్ వాదిస్తాడు. దీపకు కార్తిక్ బాబుకు ముందుగానే పరిచయం ఉందని చెబుతాడు. ముత్యాలమ్మ గ్రామంలోనే వీరిద్దరు కలిశారని చెబుతారు. అప్పటి నుంచే కార్తిక్ బాబును వలలో వేసుకోవాలని దీప ప్రయత్నం చేసిందని లాయర్ భగవాన్ వాదిస్తాడు. జ్యోత్స్నకు కార్తిక్ బాబుతో పెళ్లి చేయిస్తానని చెప్పి మరీ మోసం చేసింది. ముఖ్యంగా దీపాకు కార్తిక్ బాబుతో కావాలనే తాళి కట్టించుకుంది అని భగవాన్ దాసు కోర్టుకు వివరిస్తాడు. అది అవాస్తవమని, దీపా మెడలో తాళి కట్టింది కార్తిక్ బాబే అని కావాలని కోర్టు వారిని అతనిని అడిగి తెలుసుకోండి అని లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అంటాడు. కార్తిక్ బాబు తాళి కట్టలేదని, కట్టేలా దీప చేసిందని లాయర్ భగవాన్ వాదిస్తారు. అందుకోసమే జ్యోత్స్నను చంపాలని ప్రయత్నించిందని వివరిస్తాడు. జ్యోత్స్నతో చిన్నప్పటి నుంచే కార్తిక్ బాబునే భర్తగా ఊహించుకొని పెరిగిందని, కానీ దీప కార్తిక్ బాబును జ్యోత్స్నకు దూరం చేసేలా ప్లాన్ వేసి మరీ ఇంతటి దారుణానికి ఒడికట్టిందని వాదిస్తాడు. జ్యోత్స్న పలుమార్లు కార్తిక్ బాబు విషయమై దీపాతో మాట్లాడిన ఖాతరు చెయ్యలేదని కోర్టుకు వివరిస్తాడు. మరోవైపు దీప స్పందిస్తూ కార్తిక్ బాబు గురించి జ్యోత్స్న ఎప్పుడు నాతో మాట్లాడలేదని బదులిస్తుంది. దాంతో లాయర్ భగవాన్ దాస్ మరో చిక్కు ప్రశ్న వేస్తాడు. కార్తిక్ బాబు కోసం నువ్వు జ్యోత్స్నను చంపాలనుకోకపోతే మరి ఆ ఇంటికి వెళ్ళి జ్యోత్స్నపై కర్ర తీసుకొని ఎందుకు దాడి చేశావు? జ్యోత్స్నను చంపడం కోసమే కదా వెళ్ళిందంటాడు. దాంతో దీప మాట్లాడుతూ, నేను ఆ ఇంటికి వెళ్ళింది అసలు జ్యోత్స్నను చంపడానికి కాదు, పెళ్లి పేరుతో అందరినీ మోసం చేస్తున్న జ్యోత్స్న గురించి తెలియజేయడానికి, ఆ విషయాన్ని తన నోటితోనే చెప్పించడానికి వెళ్ళాను అని బదిలిస్తుంది. దాంతో లాయర్, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతాడు. దీప మౌనంగా ఉంటుంది. ఇక లాయర్ భగవాన్ రెచ్చిపోతాడు. దీప కావాలని ప్రీప్లానెడ్గా ఈ హత్యాయత్నానికి పాల్పడిందని కోర్టుకు వివరిస్తాడు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లోనే దీప జ్యోత్స్న గొంతు పట్టుకుందని, కావాలంటే ఎస్ఐని అడగండి అని లాయర్ తెలియజేస్తాడు. కానీ వెంటనే డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ స్పందిస్తూ జ్యోత్స్నపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. అసలు దీప తప్పేమీ లేదని, తనను దోషిగా నిల్చోబెట్టేందుకు జ్యోత్స్నని అంతా నాటకం ఆడిందని కోర్టుకు తెలియజేస్తాడు. ఆవేశంగా వెళ్ళిన దీప జ్యోత్స్నను చంపాలని అనుకోలేదు, అలా ప్లాన్ చేసింది జ్యోత్స్ననే అని వాదిస్తాడు. దీప నేను చంపాలని వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్న మీ అమ్మా నాన్నలకు విషయం చెప్పావా
అని డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ ప్రశ్నిస్తాడు. అందుకు జ్యోత్స్న ఎలాంటి సమాధానం ఇవ్వదు. ఇక ఆ వెంటనే అసలు దీప చేతిలోకి గన్ ఎలా వచ్చిందని జ్యోత్స్నను ప్రశ్నిస్తాడు. దాంతో జ్యోత్స్న కంగారు పడుతుంది. అసలు విషయానికి కథ తిరగడంతో ఆందోళన పడుతుంది. అయినా ధైర్యంగా బదులిస్తుంది. దీప కర్రతో నాపై దాడికి దిగడంతో నన్ను నేను రక్షించుకునేందుకు గన్ తీశాను అని బదులిస్తుంది. ఆ టైంలో ఏం చెయ్యాలో తెలియక భయంతో గన్ తీశానని చెబుతుంది. అది భయంతో చేసింది కాదని, కావాలనే చేశావని అంటాడు. కానీ భగవాన్ స్పందిస్తూ దీపనే గన్ పేల్చినందుకు అన్ని సాక్ష్యాలు కోర్టు ముందు ఉంచానని అంటాడు. అయితే పూర్తి రిపోర్ట్ వచ్చే వరకు ఈ కేసును వాయిదా వేయాలని కళ్యాణ్ ప్రసాద్ కోరారు. దాంతో న్యాయమూర్తి స్పందిస్తూ సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు చెబుతుంది. అప్పటి వరకు దీప రిమాండ్లో ఉండాలని ఆదేశిస్తుంది. 6 ఏళ్ల కూతురు ఉన్నదని చెప్పినా ఒప్పుకోరు. విచారణ జరగాల్సి ఉందని న్యాయమూర్తి బదిలిస్తుంది. ఇక కార్తిక్ బాబు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. శౌర్య తల్లి దీప కోసం ఏడుస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు వస్తుందని అడుగుతుంది. త్వరలో వస్తుందని బదిలిస్తాడు. తల్లి కాంచనకు కూడా కోర్టులో జరిగింది చెబుతాడు. ఆ తర్వాత ఎలాగైనా దీపను బయటకు తీసుకొస్తానని అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నాయిస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.